గోదావరికని విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం రాత్రి పుల్వామా అమరవీరులకు కొవ్వొత్తులతో ఘనంగా నివాళులర్పించారు. స్థానిక మెయిన్ చౌరస్తా వద్ద జరిగిన ఈ కార్యక్రమం సందర్భంగా 2019 ఫిబ్రవరి 14వ తేదీన పుల్వామాలో తీవ్రవాదులు జరిపిన దాడిలో అమరులైన వీర జవాన్ల త్యాగాలను స్మరించుకుంటూ నివాళులు అర్పించారు. అనంతరం పలువురు మాట్లాడుతూ తీవ్రవాదులు పుల్వామాలో జరిపిన దాడి యావత్ భారతదేశాన్ని శోక సముద్రంలోకి నెట్టివేసిందని అన్నారు. దేశ సరిహద్దుల్లో పహారా కాస్తున్న వీర జవాన్లకు వెన్నంటే ఉంటామంటూ వారి త్యాగాలను కొనియాడారు. దేశంలోని యువత దేశం పట్ల భక్తిభావంతో ముందుకు సాగాలని సూచించారు. 2019 ఫిబ్రవరి 14న పుల్వామాలో ఉగ్రముఖ దాడి జరిగి 40 మంది అమరవీరులను ఉగ్రవాదులు బలి తీసుకున్న సందర్భంగా ఈరోజు గోదావరికని చౌరస్తాలో వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. వారి కుటుంబాలకు కూడా ఆత్మశాంతి చేకూరాలని విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఇలా వేడుకుంటుంది. దేశ యువకులందరూ దేశభక్తితో ఉండాలని, దేశాన్ని ధర్మాన్ని కాపాడవలసిన బాధ్యత ఈ దేశంలోని యువకులందరిపైన ఉండాలని తెలియజేస్తూ, ఇలాంటి సంఘటనలు పునరావృతమైనట్టే దేశంలోని యువకులందరూ ఒకటై ఉగ్రముఖులకు తగిన బుద్ధి చెప్తామని హెచ్చరిస్తున్నాం. జై శ్రీరామ్. ఈరోజు స్థానిక గోదావరికనిలో బజరంగ్ దళ్ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో పుల్వామా అమరవీరులకు నివాళి ఘటించడం జరిగింది. 2019 ఫిబ్రవరి 14 ఏదైతే పుల్వామాలో దాడి జరిగిందో ఆ అమరవీరులకు ఘనంగా నివాళి అర్పిస్తూ దేశ సరిహద్దుల్లో దేశం కోసం పోరాడుతున్న సైనికులకు, అలాగే ఆ రోజు అమరులైన సైనికులకు నివాళులు అర్పిస్తూ వారి కుటుంబాలకు ఆ దేవుడు మనోధైర్యాన్ని కల్పిస్తూ కాపాడాలని ఆ దేవుడిని ప్రార్థిస్తూ, దేశ సరిహద్దుల్లో సైనికులు ఎలాగైతే దేశం కోసం ప్రాణాలు అర్పిస్తూ పోరాడుతున్నారో అలాగే విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ సైనికులు దేశం లోపల అలాగే ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధంగా, దేశం కోసం పోరాడడానికి సిద్ధంగా ఉన్నామని ఈ విషయంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో విహెచ్పి బజరంగ్ దళ్ నాయకులు అయోధ్య రవి, అడిగొప్పుల రాజు, కొండపర్తి లింగన్న, మేడగోని రవి, ములుకుంట్ల శ్రీనివాస్, అరవింద్, యశ్వంత్, శివ, నరేష్, శ్రావణ్, ఓదెలు, రాజు, రాజేందర్, అరవింద్ తదితరులతో పాటు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.